శ్రీకాకుళంలో మహిళా సిఐపై అమానుషంగా ప్రవర్తించారనే ఘటనతో పాటు ఓ దళిత మహిళ ఇంటికి వెళ్లి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. మహిళల పట్ల ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తూ ఈ ఆరోపణలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మహిళల గౌరవాన్ని కాపాడేలా పార్టీ నాయకత్వం స్పష్టమైన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రజలందరూ కూడా ఏమైపోతుంది రాష్ట్రానికి, ఈ పార్టీని తరిమి కొట్టాలి అని చెప్పేసి ఆలోచించే పరిస్థితికి వచ్చారని చెప్పేసి మనం చేస్తాను. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మన పిల్లల కోసం, మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మార్గం సుగమం చేయాలి, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అహర్నిశలు కృషి చేస్తాం. ఇంకో పక్క ప్రతిపక్షంగా చెప్పబడే గొడ్డలి పార్టీ వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల్లో చేసింది చెప్పుకోవటానికి ఏమీ లేక యువతని రౌడీజం వైపు ప్రోత్సహిస్తూ, యువతని రఫ్రఫా విధానానికి లోను చేస్తూ, గంజాయి బ్యాచ్ల్ని ఎంకరేజ్ చేస్తూ, ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రంలో ఒక అలజడి పరిస్థితిని సృష్టించడానికి, దాని ద్వారా లబ్ధి పొందడానికి సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే 2 వ్యక్తులు, ఒకళ్ళు తెలుగుదేశం పార్టీ, తర్వాత ఇంకొకళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ. వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు అక్కడ చేస్తున్న అక్రమ క్వారీయింగ్కి సంబంధించి టెలిఫోన్లో ఒక వివాదం జరిగితే చట్టం అంటే భయం లేకోకుండా, సమాజంలో చీకొడతారని కూడా ఆలోచన లేకోకుండా సాక్షాత్తు శాసనసభ్యుడే వెళ్ళి ఒక పేద కుటుంబం మీద, ఒక దళితుడు కుటుంబం మీద, ఒక బలహీన వర్గం వాడి కుటుంబం మీద ఏ విధంగా దౌర్జన్యం చేశారు ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఒక శాసనసభ్యుడు తన మోకలతో, తన రౌడీ గ్యాంగులతో వెళ్ళి ఒక దళితుడి ఇంటి మీద, ఒక బలహీన వర్గాడి ఇంటి మీద పడితే ఆ బలహీనుడు, ఆ దళితుడు వాళ్ళని అడ్డుకోగలరా, వాళ్ళ నుంచి తప్పించుకోగలరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే మీ అధికారాన్ని, మీ బలాన్ని, మీ అహంకారాన్ని దళితుల్ని, బలహీన వర్గాల మీద చూపించి పెత్తనం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. నేను శ్రీకాకుళంలో మొన్న ఒక దుశ్శాసన పర్వం, ఒక మహిళా ఎస్ఐని తనను తాను రక్షించుకోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిగించింది. ఒక మహిళా సిఐని ఏ విధంగా తమ నీచమైన ప్రవృత్తితో ఏ విధంగా మహిళా సిఐని అవమానం చేశారో, ఇబ్బంది పెట్టారో మనందరం కూడా చూసాం. మళ్ళీ కర్నూలు జిల్లాలో మళ్ళొక దుశ్శాసన పర్వం, సాక్షాత్తు శాసనసభ్యుడు మోక వెళ్ళి దళితుడింట్లో వంట చేసుకుంటున్న ఆ సోదరిని, దళిత సోదరిని బట్టలు చింపి ఏ విధంగా నీచాతి ఘోరానికి పాల్పడ్డారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఒక పేపర్ రాస్తుంది, ఎమ్మెల్యే గారి తమ్ముడి చేతికి ఏదో ఫ్రాక్చర్ జరిగిందని. అయ్యా, నేను ఒకటి మనవి చేస్తా ఉన్నాను, అది మీరు చేసిన దుశ్శాసన పర్వం మూలంగానే ఏం జరిగిందో అక్కడ పోలీసులు తప్పకుండా చర్య తీసుకుంటారు. కానీ కనీసం దళిత మహిళ బట్టలు చింపి ఒక మహిళని ప్రజలందరి మధ్యలో, ఆ రౌడీ ముఖం మధ్యలో అవమానించిన దానికి నీకు ఎటువంటి బాధ, పశ్చాత్తాపం లేకపోతాం నీ దిగజారుడు రాజకీయానికి మన తార్కాణం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కనీసం రాజకీయ కక్ష సాధింపు అని చెప్పేసి ఎక్స్ వేదికలో పెడుతున్నారు, కానీ ఒక దళిత స్త్రీ మీద దౌర్జన్యం చేయటం ఏంటయ్యా? ఒక బలహీన వర్గం వాడి ఇంటి మీదకి వెళ్ళి కారు ధ్వంసం చేసి అతని రక్తం వచ్చేటట్లు కొడతాం ఏంటయ్యా? ఏదైనా ఉంటే, మిమ్మల్ని ఏదైనా ఉంటే చట్టపరంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళో, లేదా ఉన్నతాధికారులకి కంప్లైంట్ చేసో, లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళో వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పాలి. కానీ మీరు ఆ విధంగా దళిత స్త్రీని
బట్టలు చింపే కార్యక్రమం ఏంటి అని చెప్పేసి ఈ రోజే అసలు కనీసం అడిగావా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక బలహీన వర్గాన్ని రక్తం వచ్చేటట్టు కొరత ఏంటని చెప్పేసి కనీసం అడిగావని చెప్పేసి మనం చేస్తాం. మీ నాయకులందరూ దళితుల మహిళని వివస్త్రణ చేసి అవమానం చేసినా కూడా, ఘోరమైన అవమానం చేసినా కూడా, ఒక బలహీన వర్గాన్ని నాయకుడిని రక్తం వచ్చేటట్టు తలకాయలు పాల్గొట్టినా కూడా క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా ఆ ఎమ్మెల్యే గారికి ఏదో దౌర్జన్యం అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి ఇది సబబా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. నేను మరి ఒక శాసనసభ్యుడు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం తీసుకురావడానికి, వర్గాల మధ్య గొడవ లేకోకుండా అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా వాతావరణాన్ని ప్రోత్సహించాల్సిన వ్యక్తి ఒక దుశ్శాసనుడిలా వెళ్ళి ఒక మహిళని బట్టలు చించే పరిస్థితిని తీసుకొచ్చాడంటే, ఒక బలహీన వర్గం తలకాయ పలగొట్టే పరిస్థితి తీసుకొచ్చాడంటే ఏంటి అని చెప్పేసి సమాజం అంతా కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను మరి ఇదంతా కూడా ఒక పక్కన పెడితే ఆ పార్టీ నాయకుడు కనీసం స్పందించకపోవటం అనేది దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక మహిళని వివస్త్రం చేస్తే, దాని గురించి ఆడకూతురు దుస్తులు చింపేంతటి ఘోరమైన కార్యక్రమం చేస్తే దాన్ని ప్రశ్నించుకోకుండా మరి ఇంకా అతనికి ఏదో బాధితుడిగా ఎమ్మెల్యేని చూపిస్తున్నాడంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వమో ఎటువంటి సమాజాన్ని తయారు చేయాలనుకుంటున్నాడు కూడా ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాదు ఈ గొడ్డల పార్టీ నైజం ఏంటో కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. ఎవరైనా ఇప్పుడు ప్రజలు అసలు ఈ రాష్ట్రంలో ఏమి అభివృద్ధి జరగాలి, ఏమి జరుగుతుంది అనే దాని మీద దృష్టి పెట్టుకోకుండా వారి దృష్టి మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా పిల్లల భవిష్యత్తుకి ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేయాలి అనే ఆలోచన కూడా చేసుకునే అవకాశం లేకుండా ఆ దృష్టిని మరల్చడానికి ప్రతిరోజు ఒక అరాచకం, ప్రతిరోజు ఒక దౌర్జన్యం, ఎవడొకరిని కొడతామో లేకపోతే ఎవరినొకరిని చంపటమో ఏదో కార్యక్రమం చేసి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఒకళ్ళు కిడ్నాప్ చేస్తారు వైసీపీ నాయకులు, ఇంకొకళ్ళు సాక్ష్యాల్ని తారుమారు చేస్తారు, ఇంకొకళ్ళు మహిళా ఎస్ఐని నీచంగా అవమానం చేస్తారు ప్రజల మధ్యలో, ఇంకొకళ్ళు సొంత చెల్లి అయినా కూడా అసభ్యంగా మాట్లాడి మహిళా లోకానికే అవమానం చేసేటట్టు చేస్తారు. అయినా కూడా నాయకుడి దగ్గర నుంచి స్పందన ఏ ఉండదని చెప్పేసి మనం చేస్తాను. ఇంకొకళ్ళు మహిళా హోంమంత్రిని నాయకులు ఏదో కార్యకర్త రోడ్డు మీద ఏదో మాట్లాడంటే ఒకటి, నాయకుడు మంత్రిగా చేసిన వ్యక్తులు ఆ స్థాయి వ్యక్తులు కూడా ఒక మహిళా హోమ్ మినిస్టర్ని ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారు. మనందరం కూడా గౌరవించుకోవాల్సిన పదవి ముఖ్యమంత్రి పదవి. ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఎవరున్నా కూడా ఆ స్థానానికి మనందరం కూడా గౌరవించాలి, ఏ పార్టీ అయినా సరే. ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు బూతులతో తిడతారు, దళిత వాడల్లో ఇళ్లలోకి చొరబడి మహిళల్ని కించపరిచి మహిళలు బట్టలు చించే స్థాయికి దిగజారుతారు. అయినా కూడా ఆ నాయకుడి నుంచి స్పందన కానీ లేదు, ఇటువంటి రాజకీయాలను ఆపకపోతే మీ మీద చర్యలు తీసుకుంటానని చెప్పేసి ఎక్కడా మాట్లాడరు.